భారతదేశ ప్రధాని ప్రీతమ నరేంద్ర మోదీ గారు తెలంగాణకి ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 3 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన సందర్భంలో తెలంగాణ యొక్క భవితవ్యాన్ని మార్చడానికి సికింద్రాబాదు పెరేడ్ గ్రౌండ్స్కి వస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, హిందుత్వవాదులు, జాతీయవాదులు, మహిళలు, రైతన్నలు, నిరుద్యోగులు అత్యధిక సంఖ్యలో కూడా తరలి వచ్చి ఈ ఖమ్మం రైల్వే స్టేషన్లో కోలాహలంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం విజయవాడ నుంచి సికింద్రాబాద్కి కూడా స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రజల కోసం ఆ ట్రైను ఎర్రిపాలెం, మదిర, బోనకల్, చింతకాని, ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్తుంది. ఖమ్మంలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల నుంచి ప్రజలు అత్యంత ఉత్సాహంతో స్వచ్ఛందంగా తరలి వచ్చి ఒక జనకోలాహలం చూస్తుంటే ఈసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడే దిశగా అడుగులు వేస్తుందని మనకు అనిపిస్తుంది. ఈ యొక్క అరాచక పాలన అంచడానికి తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, ఖమ్మం అభివృద్ధి చెందాలన్నా కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ఈ యొక్క మీటింగ్తోనే భారతీయ జనతా పార్టీ తొలి అడుగు వేస్తుంది, అధికార దిశగా ప్రయాణం చేస్తుంది. వచ్చినంత కార్యకర్తలకి, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత్ మాతాకి జై.